నమస్తే. ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రతిపక్షాలంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ప్రజలు తిట్టినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోషం లేదు, ఇంకో వేరే వ్యక్తులు అయ్యేటట్లయితే నీళ్లు లేనటువంటి బావిలో పడి చనిపోతారన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరో పక్కన హరీష్ రావు సైతం కూడా పాదయాత్ర చేయబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు, కులగణనకు సంబంధించినటువంటి అంశం, మరో పక్కన ఏసీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయాల పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి గజల రత్నం గారు. అన్న, ముఖ్యంగా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ మీ ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు జనాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారిని తిట్టుతా ఉన్నారు, కొంత కూడా రోషం లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, సీనియర్ నాయకునిగా కేటీఆర్ కు ఒక విషయం చెప్తున్నా. ఫస్ట్ నీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను. కేటీఆర్ హరీష్ రావు ఏ పాదయాత్ర చేసినా అసలు నీ అయ్యనే, కేటీఆర్ నీ అయ్యనే ఇప్పటి వరకు సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది అసెంబ్లీ అడుగు పెట్టలే. ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు మీ అయ్య కేసీఆర్. ముఖ్యమంత్రి చేస్తే ప్రజలు అసలు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి మాకొద్దు, కేసీఆర్ కుటుంబ పాలన వద్దు, ఈ గడిల పాలన వద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలు వెలివేశారు. అయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు కేసీఆర్. రాజ్యాంగం మీద గౌరవం ఉన్నోడు, చట్టాల మీద గౌరవం ఉన్నోడు, అసెంబ్లీ మీద గౌరవం ఉన్నోడు, అసలు ప్రతిపక్ష హోదా మీద గౌరవం ఉంటే మరి నీ అయ్యా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో చెప్పాలి. అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు మొత్తం తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేయలే. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు దోయడం జరిగింది కమిషన్ల పేరు మీద. ఇయల్లో 3 లక్షల కోట్లు దోషిండు కాబట్టి ఆ భయం కలిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఇవన్నిటి మీద కూడా తెలంగాణలో కాళేశ్వరం మొదలుకొని అన్ని ప్రాజెక్టుల మీద 1000 కోట్లు దోశారు వాళ్ళు. ఉదాహరణ, కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,40,000 కోట్లు, దాంట్లో 60,000 కోట్లు దోశాడు కేసీఆర్ కమిషన్ల పేరు మీద. విద్యుత్ మీద 80,000 కోట్లు అప్పు చేశాడు, 40,000 కోట్లు ఈయన కమిషన్ కిందనే తీసుకున్నాడు. ఇయల్లో కేటీఆర్ 1000 కోట్లు దోశాడు, హరీష్ రావు 1000 కోట్లు దోశాడు. ఇక చెల్లె కవిత, ఆమె మొత్తం 1000 కోట్లు వాళ్ళ అయ్య దోషిన దాంట్లో వాటా తీసుకుని లిక్కర్ స్కాములు చేసుకుంటూ ఆమె తిరిగింది. ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుల పేరు మీద అయితేంది, విద్యుత్ పేరు మీద అయితేంది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సొమ్మంతా దోసుకున్నది. 30,000 ఎకరాల భూమిని తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల నిజాం వంశస్థుల భూమి, 30,000 ఎకరాల భూమి కోసం ఆయన ధరణి తీసుకొచ్చి ఈ తెలంగాణలో గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి భూస్వాముల కోసం ధరణి తీసుకొచ్చి, ఆ ధరణి తీసుకొచ్చింది 30,000 ఎకరాలు కబ్జా పెట్టడం కోసం నిజాం భూమిని. ఆ 30,000 ఎకరాల హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కబ్జా పెట్టి 10,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద చేసి అమ్మేసి ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కేటీఆర్ బినామీ, కవిత బినామీ, ఇలా బినామీల పేరు మీద మొత్తం హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాలు 10,000 ఎకరాలు అమ్మిండ్రు. 20,000 ఎకరాలు వాళ్ళ బినామీల పేరు. మీరే ఉన్నారు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు బయట పెట్టలేకపోతా ఉన్నారు? అవిటి మీద విచారణ జరుగుతుంది. విచారణ సంవత్సరం కాదు, పూర్తి స్థాయిలో విచారణ. అబండాలు మోపడం ఉండదు. అబండాలు మోపి కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం చేయదు. పూర్తి స్థాయిలో ఏ అధికారులు అయితే
దానికి బాధ్యులైనరు. ఏ అధికారుల చేతనైతే ఏయించిండో ఆ అధికారుల చేత మొత్తం కక్కించి వాళ్ళ ద్వారానే ఒప్పించి నిజమే చేసిందని వాళ్ళు చెప్తున్నారు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ చెప్తున్నారు కాళేశ్వరంలో మా ప్రమేయం లేదు, ఆయన ఏమంటేనే వేసాము, ఇన్ని లక్షల కోట్లు దాని మీద వ్యయం చేయాలి, ఇన్ని లక్షల కోట్లు దానికి పెట్టాలి అని మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దాంట్లో వచ్చిన కమిషన్లు కేసీఆర్ తిన్నాడు. మొత్తం టోటల్ గా తెలంగాణలో ఏ ప్రాజెక్టులు కట్టినా ఆయన ఆదేశాల మేరకు మేము చేశాము అని పూర్తి అధికారులు చెప్తున్నారు. ఈ మిషన్ భగరత్ హరీష్ రావు చెప్తే చేసినాము, ముఖ్యమంత్రి చెప్తే చేశాము, కేటీఆర్ చెప్తే చేశాము. ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా మీ వాట ఎంత మా వాట ఎంత అన్నట్టు చెప్పండి. నేను అదంతా కూడా నడుస్తా ఉంది. అక్కడికే వస్తున్నా 7 లక్షల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసిపోయినటువంటి బుర్కుడు ఒక్క రూపాయి లేకుండా బడ్జెట్ లో ₹1 కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్. అలాంటి దాన్ని ఆ విషయం తెలుసు కేసీఆర్కి. ఇదంతా రాష్ట్రం మొత్తం భూములు 10,000 ఎకరాలు వేరే వాళ్ళకు బినాం పేరు మీద చేసి అమ్మేసిండు. 20,000 ఎకరాల భూములు కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీల పేర్ల మీద ఉంది. ఇయ్యలో మొత్తం 3 లక్షల కోట్లు దోషేశారు. ఆ డబ్బంతా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు, కంపెనీలు పెట్టుకున్నారు. ఇతర దేశాల్లో కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ భూములు, ఇండ్లు కొన్నారు. ఇయ్యలో లండన్ లో కవిత కొన్నది, కేటీఆర్ కొన్నాడు. అమెరికాలో కేటీఆర్ కొన్నాడు, దుబాయ్ లో కవిత కొన్నది, సింగపూర్ లో హరీష్ రావు కొన్నాడు. హరీష్ రావుకి ఏం పని? 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతాడు. ఏం పని మీద పోతున్నామే అక్కడికి అంటే అక్కడ 25,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు, బిజినెస్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నది. ఇంకా అనేక దేశాలలో వీళ్ళు పెట్టుబడి పెట్టారు. ఇది వాస్తవాలు. మరి ఇంత డబ్బును దోషేసి ఇతర దేశాల్లో ఇండ్లు కొని అక్కడ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో కూడా చూడండి, రాష్ట్రంలో ఇయర్లో కేటీఆర్ కు 500 కోట్ల ఇల్లు మోహనాబాద్ లో, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, 50 ఎకరాలలో ఫామ్ హౌస్. ఎక్కడి నుండి వచ్చినాయి డబ్బంతా? కేటీఆర్ కు 50 ఎకరాల ఫామ్ హౌస్, కవితకు 50 ఎకరాల ఫామ్ హౌస్, హరీష్ రావుకు ఫామ్ హౌస్ 25 ఎకరాల ఫామ్ హౌస్లు, కేసీఆర్ కు ఫామ్ హౌస్ 60 ఎకరాల నుంచి 600 ఎకరాల ఫామ్ హౌస్. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? ఎక్కడి నుండి వచ్చింది? మళ్ళా వాళ్ళ ఇండ్లు, కేటీఆర్ ఇండ్లు కాకుండా ఇతరది ఛాయ కప్పు కూడా ఇండియాది ఉండదు ఇంట్లో. కేటీఆర్ ఇంట్లో, కవిత ఇంట్లో ఇండియా కప్పులు, ఛాయదాయ కప్పులు కూడా ఇండియా ఉండేయాలి. బయట దేశాల నుంచి ఇప్పించారు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఏం నుండి వచ్చింది? వీళ్ళ చరిత్ర అంతా 2001 నుండి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మాకు తెలుసు. మరి అప్పుడు వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని 1000 కోట్లు ఎట్లా సంపాదించిండు? ఈ విషయాలన్నీ అడుగుతారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ముచ్చట్లన్నీ అడుగుతారని, ఈ విషయాలన్నింటి ప్రాజెక్టుల గురించి, విద్యుత్ గురించి, రాష్ట్రానికి ప్రజల మీద 7 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశావని ఇవన్నీ అడుగుతారని అసెంబ్లీకి రావడం లేదు. మొన్న మీరు కొడంగల్ మీటింగ్ చూసింది కావచ్చేమో. ఒక మాట, కొడంగల్లో మొన్న నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గానికి వెళ్ళినటువంటి కేటీఆర్ ఒక బహిరంగ సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే ఇక్కడ మళ్ళీ ఎన్నికలు తీసుకొద్దాం, నువ్వు గెలిస్తే మాత్రం రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నేతగా ఆ సవాల్కి ఏమైనా సిద్ధంగా ఉన్నా? వాడు పెద్ద లఫంగాడు, వాడు మొత్తం తెలంగాణ దోషినోడు. గాడు సవాల్ చెప్తే వాడొక దొంగన కేటీఆర్ అంటాడు, వాడు మొత్తం దోపిడీ చేసిండు, వాడు ఒక మనిషి, వాడికి ఒక వ్యవస్థ చెప్తా ఇను. ఇప్పుడు మీరు అత్తుంది కదా కేటీఆర్ అసలు సంగతి చెప్తా కదా. ఇయ్యలో కేసీఆర్ నిజమేరా భయ్, నువ్వు అసెంబ్లీకి రారా భయ్, మీ అయ్యని తీసుకొని రా, మీరు అసెంబ్లీకి రారా భయ్, మీకు భయం ఎందుకురా భయ్? 14 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చి, అయ్యా కేసీఆర్ నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉండు, అసెంబ్లీలో మా కోసం మాట్లాడరా బాబు అని చెప్పి పెట్టిన ప్రజలైతే నీకు అసెంబ్లీలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఎందుకు 14 నెలల నుంచి నీ అయ్యత్తలేడు? ఈ దేశంలో ఎంతమంది మాజీ ప్రధానులు కానీ మాజీ ప్రధానులు కానీ ఇవాళ మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి ఇన్ని అధికారం లేకున్నా దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది, 14 అంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. మరి ప్రతిపక్ష హోదానే పోతుండు కదా పార్లమెంట్ కు, నేను తప్పించుకుంటలేడు కదా. మా సోనియా గాంధీ అమ్మ పోతుంది కదా, మా మల్లికార్జున్ ఖర్గే గారు పోతుండు కదా. మరి ఎందుకు పోతుండే? దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడే
అవకాశం నీకు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు, ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, నువ్వు అసెంబ్లీలో పోయి మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడతలేవే? అంటే ఈ రాష్ట్రాన్ని దోయడానికి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తేనే నువ్వు ప్రజల గురించి మాట్లాడతావు, కానీ అట్టెప్పుడు మాట్లాడవా? అప్పుడు కూడా మాట్లాడలే ప్రజల గురించి. కానీ ఇప్పుడు ఎందుకు వస్తలేవు అంటున్నా అసెంబ్లీకి వస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలుస్తుంది, నన్ను అడుగుతారు, నిలదీస్తారు. విద్యుత్ గురించి అడుగుతారు, 7 లక్షల కోట్ల అప్పు గురించి అడుగుతారు, ఈ 3 లక్షల కోట్లు దోషిన డబ్బు గురించి అడుగుతారు. ఇది మొత్తం ఇతర దేశాలలో కొడుకు, అల్లుడు, బిడ్డ పెట్టినటువంటి పెట్టుబడుల గురించి అడుగుతారు. ఈ రాష్ట్రంలో ఇన్ని ఇండ్లు, ఇన్ని ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయని అసెంబ్లీలో అడుగుతారు నన్ను అని ఆ భయానికి కేసీఆర్ అసెంబ్లీకి అత్తలేదు. అరే భూషుడికే మొదలు నీ అయ్యను రమ్మని కొడంగల్ సంగతి వెనక తిరుగుతాం. కొడంగల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసే గెలిచాడు కదా భూషుడికే. నువ్వు దమ్ముంటే రాజీనామా చేయమను, గెలుస్తాడేమో చూద్దాం. రామ్ముంటే రాజీనామా. అరే భూషుడికే మీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మీరు 39 మందో 40 మందో ఉన్నారు కదా, రాజీనామా చేయరా, మళ్ళీ ఉప ఎన్నికలు పెడదాం. అప్పుడు అక్కడ ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేపించే ఆలోచన చేస్తాం. మీకు దమ్ముంటే నువ్వు సిరిసిల్ల రాజీనామా చేయి, నీకు దమ్ముంటే గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఏం పీకేది లేదు కదా, నీ అయ్యానైతే పీకేది ఏం లేదు కదా, నువ్వు ఎమ్మెల్యే ఉండి ఒకటే లేకుండా ఒకటే, నువ్వు రాజీనామా చేయి. మీకు దమ్ముంటే, మీకు విశ్వాసం ఉంటే మీ బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో అంతమంది రాజీనామా చేసి పల్లె ఉప ఎన్నికలు తీసుకొద్దాం. చలో అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే అప్పుడు మా ముఖ్యమంత్రి గారు మీ ఛాలెంజ్ ఒప్పుకుంటారు. మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అప్పుడు ఆలోచన చేస్తారు. ఫస్ట్ మీరు రాజీనామా చేయండి, మీకు దమ్ముంటే అప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నువ్వు రాజీనామా చేయి పోటీ చేయని అర్హత నీకు ఉంటుంది. మీరు రాజీనామా చేసిన దాంట్లో ఏ 10 మంది గెలిచినా మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తాడు పోటీ. దమ్ముంటే చేయమని మా ముఖ్యమంత్రి గారికి మేము చెప్తాం. ఫస్ట్ మీరు మీ 39 మంది ఉన్నారు కదా, మొదలు రాజీనామా చేయండి, ఎన్నికలు ఫస్ట్ నీ అయ్యాం రాజీనామా చేయమని, మళ్ళీ గజ్వేల్ గెలవాలి. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, కేటీఆర్ నువ్వు సిరిసిల్ల గెలువు. మీ 39 హరీష్ రావును సిద్దిపేటలో ఇవ్వను, మీరు ముగ్గురు ఫస్ట్ చేయండి, తర్వాత మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ ఇచ్చి ఉప ఎన్నికలకు పోదాం. ప్రజలకు మీకు ఓట్లు ఎత్తేనా మా ముఖ్యమంత్రి గారికి అప్పుడు రాజీనామా చేస్తాడు, అక్కడ పోటీ చేస్తాడు. వర్గీకరణ విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో అది ఎందుకంటే తెలంగాణ ప్రజలు పూర్తి గమనిస్తున్నారు. ఇంకోటి ఈ విషయం ఎందుకు అడుగుతలేరా మీ విలేకరులు, నాకు ఏదో అర్థమైతలేదు. మీ మీడియా వాళ్ళు ఈ విషయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమంటలేరేందే. వాడు మా ముఖ్యమంత్రిని నువ్వు రాజీనామా చేసి పోటీ చేయమని అంటుండు అని దమ్ముంటే, దమ్మున్నోడైతే నిజంగానే నీతి నిజాయితీ ఉన్నోడైతే ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడా? బీఆర్ఎస్ నుంచి ఎందుకు పోటీ పెట్టలేదు అంటున్నా అభ్యర్థులను. ఇది తెలుస్తలేదా? తెలంగాణ ప్రజలు తరిమెత్తరు. ఆ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత కుటుంబాలను తరిమెత్తరని భయపడే పోటీ చేస్తలేరు వాళ్ళు. ఎమ్మెల్సీలో పోటీ చేయమని దమ్ముంటే ఎందుకు పోటీ చేస్తలేరు నాకు దారి జవాబు చెప్పండి కేటీఆర్. మీ మీడియా వాళ్ళు దయచేసి మీ మీడియా వాళ్ళను మీరు ఒక్కసారి అడగండి, మీరు ఎందుకు పోటీ చేస్తలేరు అది బహిరంగంగా ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తి ఉన్నారని చెప్తున్నారు కదా, మా ముఖ్యమంత్రి గారి మీద కూడా అసంతృప్తి ఉన్నారని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు పోటీ చేస్తలేరు? మా ముఖ్యమంత్రి గారి మీద ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఈయల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. అందుకోసం మేము పోటీ చేస్తాం. మీకు దమ్ముంటే, మీకు నిజంగానే నీతి నిజాయితీ గల్లో అయితే మీరు పోటీ చేయరు రాబోయ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేరు అంటేనే మీ ఓటమి ఖాయము. తెలంగాణ ప్రజలు మేము నమ్ముతలేరు అనే భయం మీకు ఉచ్చుకున్నది కాబట్టి మీరు పోటీ చేస్తలేరు. ఎందుకంటే ప్రచారానికి పోయింది అనుకో, రాళ్లతో చెప్పులతో కొడతారనే భయపడే మీరు పోటీ చేస్తలేరు. కొడతారు, యువత గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు యువత అంతా కొడతారనే భయం కొద్దే మమ్మల్ని ఎట్లా ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషించి ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని కొడతారనే భయానికి పోటీ చేస్తలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, తెలంగాణలో నీతి నిజాయితీగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ₹1 ముట్టకుండా ఇంట్లో సొంత భోజనం చేసి, ఆయన కష్టపడి సంపాదించిన సంపాదనకి వెళ్ళి భోజనం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, ప్రజా పరిపాలన చేస్తున్నాడు. వాస్తవానికి బడ్జెట్ 0 బడ్జెట్ నుండి ఇప్పుడే సమీకరణ
డబ్బు సమీకరణ చేస్తున్నాడు. ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. ఆ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చి మళ్ళీ దాన్ని యథావిధి స్థానానికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రజలను పూర్తిగా మనం నమ్మి ఓట్లేసాడు. వాళ్ళను ఖచ్చితంగా అందరికి కూడా స్కీములు మేము వాగ్దానం చేశాం. స్కీములలో పూర్తి స్కీములు అమలు చేస్తాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐక్యమైన మా రాహుల్ గాంధీ గారు, మా సోనియమ్మ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు, వాళ్ళు ఏ స్కీములు అయితే పెట్టినో ఆ స్కీములను పూర్తిగా అమలు చేయాలనే చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి పరిపాలన నడిపిస్తున్నారు. ఇంకొక మాట, ఇప్పుడు ముఖ్యంగా వర్గీకరణ విషయంలో మీరు సంతృప్తిగానే ఉన్నారా? సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారు. సో మరి మందకృష్ణ గారు ఇటీవల చూస్తా ఉన్నాం కదా, సో 7% ఇచ్చిండు, మాకు రావాల్సినటువంటి 9% మాత్రమే ఇచ్చిండు, 11% రావాల్సిన 9%. సో దాన్ని ఎట్లా చూస్తారు? మందకృష్ణ యొక్క వాదనను ఎట్లా చూస్తారు మీరు? 9% సంపూర్ణంగా ధర్మంగా మొత్తం అన్ని సర్వేలు తీసుకొని, రెండోది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అప్పుడున్నటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకొని, తర్వాత అంతకుముందు ఉన్న కమిషన్ల సర్వేలు కూడా ఆ రిపోర్ట్లు తీసుకొని, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేసిన కమిషన్లది కూడా సరే అవి మొత్తం రిపోర్ట్ తీసుకొని, ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి దానికి చైర్మన్ గా పెట్టాడు. అయిన సర్వే మొత్తం సర్వేలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడు. మా శ్రీధరబాబు గారు మొత్తం సర్వేలు తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాదనట్టు, కానీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇప్పుడు మాదిగ సమాజం చెప్పేది తినండి. ఆ సర్వేలు మొత్తం తీసుకొని మొత్తం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధరబాబు గారు దానికి నాయకత్వం వహించి మొత్తం ఎస్సీల వర్గీకరణ చేయాలని చిత్తశుద్ధితో రాష్ట్రం మొత్తం అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చేసినటువంటి సర్వేలన్నీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధరబాబు గారు మంత్రివర్యులు వాళ్ళు మొత్తం సర్వేలు తీసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రి హైకమాండ్తో పూర్తి స్థాయిలో చర్చించి ఇగో ఇప్పుడు మళ్ళీ కమిషన్ కూడా వేసారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా మొత్తం తీసుకొని అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే 9% మాదిగా ఉపకులాలకు మాలలకు 5%, అలా ఉపకులాలకు 1% ఉపకులాలకు, ఇట్లా ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వర్గీకరణ చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక అవన్నీ తాపకొట్టి మాట్లాడుతుంది, ఎవరేం పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ మాదిగ ఉపకులాలు చాలా సంతోషంగా. ఇప్పుడు ఆయన వాదన కరెక్ట్ కాదంటారా? మందకృష్ణ వాదన కరెక్ట్ కాదు? అది కరెక్ట్ కాదు. ఆ వాదన కరెక్ట్ కాదు. వాస్తవానికి నిన్న కూడా కలిసిండు కదా ముఖ్యమంత్రి గారు, లోపాల గురించి చెప్పిండు. మా కృష్ణన్న నిన్న కూడా కలిసిండు. అది చెప్పని, అది ధర్మం. ఆయన 30 ఏళ్ల పోరాట యోధుడు, దానికి కారణం లేదు. ఆయన ఖచ్చితంగా గౌరవించడమే. ఆయన ఆల్రెడీ చెప్పాడు, నిన్న కూడా ముఖ్యమంత్రి గారికి వివరించాడు. దాని తప్పుడు నేను పట్టడం లే. కానీ ధర్మంగా న్యాయంగా యావత్ మాదిగా ఉపకులాలు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సంబరాలు కూడా, ఇక్కడ దళిత వాడల్లో ఎక్కడ కూడా సంబరాలు జరుగుతున్నాయి. రేపు ఒక 1000 మంది వస్తున్నారు ముఖ్యమంత్రిని కలవడానికి. తర్వాత కరీంనగర్ లో బహిరంగ సభ జరగబోతుంది. ఒక 50,000 మందితో బహిరంగ సభ పెడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిరంగ సభలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. మాలలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. మాలలు ఎవరికి? వాళ్ళకు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. బీసీలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలు కూడా 42% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మాకు ఈ 70 ఏళ్ళలో ఎవరు ఇవ్వలేదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని బీసీలందరూ కూడా. 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టబద్ధత కాకుండా కేవలం సీట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం కాదు. చట్టబద్ధత చేస్తారు. ఎప్పుడు చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాగే స్థానిక ఎన్నికలకు దగ్గర పడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పిండు? అది అసెంబ్లీలో చెప్పాడు. ఐజా ముఖ్యమంత్రిగా మాటిచ్చాడు, ఖచ్చితంగా అది అమలు చేస్తాం. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం. అది నిండు అసెంబ్లీలో ప్రకటన చేసిండండి. నిండు అసెంబ్లీలో చెప్పాడు. నిండు అసెంబ్లీలో దానికి చట్టబద్ధత కల్పిస్తాడు. ఖచ్చితంగా కల్పించే 42% రిజర్వేషన్ అని చెప్పాడు. వర్గీకరణ చేశాడు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు కాబట్టి నిండు అసెంబ్లీలో మాట్లాడండి కదా. ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి అన్ని అమలు చేస్తాడు. ఎవరు తొందర పడకుండా చూడండి. అయ్యో ఇప్పుడు సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది కదా. ఇంకా సంవత్సరం వరకు మా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలందరూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఇప్పటికే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఆయనకు అండగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలం కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా 10 ఏళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. అది మీరు చూస్తారని నేను చెప్తాను.